సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నాట్యం, అందులోనూ కూచిపూడి నాట్యం గురించి ప్రస్తావన వచ్చింది అంటే వెంపటి చినసత్యం గారి పేరు చాలా ప్రఖ్యాతంగా ప్రముఖంగా వినిపిస్తుంది. మరి కూచిపూడి నృత్యానికి సంబంధించి శాఖోపశాఖలుగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది నాట్యాచార్యులు కూచిపూడి విద్యను బోధిస్తూ ఆ రంగంలో శిక్షణ ఇస్తూ ఎంతో మంది నాట్యకారుల్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కోవలో మనకి ఒక పేరు ప్రఖ్యాతిగా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ పేరు ఏది అంటే నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ. దాని వ్యవస్థాపకులు బత్తిన విక్రమ్ కుమార్ గౌడ్. వారిని సుప్రీం టీవీ ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం మన స్టూడియోకి ఆహ్వానించాం. నమస్కారం విక్రమ్ కుమార్. నమస్తే. విశాఖపట్నంలో నటరాజ్ డాన్స్ అకాడమీ అంటే విశ్వవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వినిపించే ఒక పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక సంస్థ. ఆ సంస్థకి వ్యవస్థాపకులుగా ఉన్న మీకు ముందుగా అభినందన. మీరు దేశ విదేశాల్లో కూడా కూచిపూడి నృత్యాన్ని విస్తరింపజేసి అక్కడ ప్రదర్శనలు ఇప్పిస్తూ ఈ కూచిపూడి నాట్యానికి ఒక ఔచిత్యాన్ని పెంచడంలో బాగా పేరు ప్రఖ్యాతి పొందిన దీని వెనకాతల ఉన్నటువంటి మీ కృషి, దానికి సంబంధించి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చెప్పండి. నమస్తే అండి. సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనందరికీ తెలుసు, ఎంటర్టైన్మెంట్ అంటే అందరికీ టీవీ సినిమానే. మనకి పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పబడింది నాటకం, నాట్యం. భరతముని ప్రస్ఫుటింపజేసినటువంటి నాట్యం అనేటువంటి పదం సంగీతం, నృత్యం, నాటకం, సాహిత్యం, ఈ 4 సమ్మేళనమే నాట్యం. అలాంటి అద్భుతమైన నాట్యం ఇదివరకు మనకి కేవలం ఆలయాల్లో మాత్రమే ఆ స్వామివారికి పవళింపు సేవకు ముందుగా చేసేటువంటిది నాట్యసేవ. అలాంటి నాట్యసేవ తరువాత తరాల్లో మనకి ఆలయ మండపాల నుంచి ఈ యొక్క రాజుల సభల్లోనూ, ఆ తర్వాత జమీందారీ వ్యవస్థల్లోనూ, ఆ తర్వాత ఒక ఆరుబయలు రంగస్థలంలోనూ, ఈరోజు మనం ఆడిటోరియంలో చూసేటువంటి పరిస్థితి. సామాన్య ప్రేక్షకులను కూడా దైవాత సంబూతులుగా వాళ్ళందరూ కూడా ఊహించుకుని ఈ యొక్క నాట్యాన్ని ప్రదర్శించేటువంటి నాట్యమే మన భారతీయ సాంప్రదాయ నృత్యాలు. ఇందులో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, చౌ వంటి వివిధ శాస్త్రీయ నృత్య రూపకాలు ఉన్నాయి. అయితే ఇవన్నిటినీ కూడా కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని తీర్చిదిద్దినటువంటి ఎంతో మంది గురువులు ఉన్నారు. ఎప్పటికప్పుడు మన యొక్క సిస్టమ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇది వరకు గురుముఖంగా నేర్చుకున్నప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు నేర్చుకునేవాళ్ళు. అది రానున్న తరంలో ఇప్పుడు మనకి కేవలం గంట మాత్రమే క్లాస్ అయిపోయింది. అది కూడా ఎవరి సమయానుకూలంగానే నేర్చుకుంటున్నారు. అది కూడా ఎందుకంటే ఈ రోజు మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి ఇది వరకు 6 నెలలకి 3 నెలలకి ఉండేవి. ఇప్పుడు ప్రతిరోజు ఎగ్జామ్ అనేటువంటి వ్యవస్థలో ఉండటంతో ఈ యొక్క సాహిత్య కళల్ని, నాట్య కళల్ని నేర్చుకోవడానికి కేవలం వాళ్లకు ఉన్న టైంని మేనేజ్ చేసుకుంటూ నేర్పించే విధానాన్ని మనం అవలంబిస్తున్నాం. అవును. దీంట్లో నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీని 2001లో, అప్పట్లో నేను థియేటర్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు కేవి లక్ష్మి గారు కూచిపూడి నాట్యాన్ని అభ్యసించారు. ఆమెతో కలిసి ఈ యొక్క సంస్థను స్థాపించడం, అక్కడి నుంచి వెంపటి చినసత్యం గారి యొక్క నృత్య శైలి విశ్వవ్యాప్తమైంది. ప్రతిరోజు ఏదో ఒక వేదిక మీద వెంపటి గారి యొక్క నాట్యాన్ని ప్రదర్శింపజేయడం జరుగుతుంది కనుక ఆ నృత్య కళా సాంప్రదాయాన్ని మన అకాడమీలో మనం ప్రవేశపెట్టడం, సుమారు మొన్నే 25 సంవత్సరాల వేడుకలను కూడా పూర్తి చేసుకున్నాం. నటరాజ్ డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ ప్రారంభించి 25 వసంతాలు పూర్తయ్యాయి. వెరీ గుడ్. సో ఈ సందర్భంలో అనేక ఒడిదుడుకులు ప్రారంభించినప్పుడు అప్పటికి ఎంత ప్రాచుర్యం లేకపోయినా దానికి అకాడమీ అంటే ఏదో ఇంట్లో ఒక రూమ్ లో పెడతాం కాదు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణాలయం దాన్ని రూపొందించడం జరిగింది. దానికి
తయారు చేసిన పిల్లలకి ప్రదర్శనలు ఇవ్వాలి. అవును. సో ప్రదర్శన ఇవ్వాలంటే మనం ఇంకొకరి మీద ఆధారపడాలి. సో అలాంటి టైంలో ఏం చేయడం జరిగిందంటే, అప్పటికే నేను అటు ఖజురహో నృత్యోత్సవం, కోనార్క్ నృత్యోత్సవం వంటి వివిధ ఈ మహాబలిపురం నృత్యోత్సవం చూడటం జరిగింది. ఇన్ని నృత్యోత్సవాలు ప్రతి స్టేట్ కి ఉంది. మన ఆంధ్ర రాష్ట్రానికి అసలు డాన్స్ ఫెస్టివల్ అంటూ లేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 2006లో మన భారతీయ సాంప్రదాయ నృత్యాలకి ఒక పండుగ ఉండాలి, ప్రత్యేకమైన క్యాలెండర్ ఈవెంట్ జరగాలి అంటూ మొట్టమొదటిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించింది వైశాఖి నృత్యోత్సవం. ఆ వైశాఖి నృత్యోత్సవం అనే పేరు పెడతానికి కూడా కారణం, మన విశాఖపట్నంలో రైల్వే స్టేషన్ దిగిన వెంటనే మొట్టమొదటిగా వచ్చే లెఫ్ట్ సైడ్ కాళీబరిలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న మాత పేరు వైశాఖి మాత. అలాగే మనకి ఋషికొండ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అయ్యవారి పేరు వైశాఖేశ్వరుడు. సో ఈ వైశాఖేశ్వరుడు, వైశాఖి మాత, వీళ్ళిద్దరూ కూడా ప్రకృతి పురుషుడు. వీళ్ళిద్దరే మనకి నాట్యానికి మూలం. సో అలాంటి వీళ్ళిద్దరి యొక్క పేరు కలయికతోనే వైశాఖి నృత్యోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. అది మొట్టమొదటి డాన్స్ ఫెస్టివల్ 2006లో. అయితే ఆనాడు ఏదో విక్రమ్ స్టార్ట్ చేశాడు, ఇది ఎక్కడవుతుంది, మనతోనే అవ్వట్లేదని చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా అప్పటికి ఎన్నో రకాలుగా మాట్లాడటం జరిగింది. కానీ నిరుత్సాహపడకుండా అప్పట్లో అటు రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులుగా ఉన్నటువంటి చెల్లప్ప గారు ఐఏఎస్, అలాగే ఇక్కడ మనకు అప్పట్లో ఓడాలో వర్క్ చేసేట విష్ణు గారు ఐఏఎస్, వీళ్ళిద్దరి సహాయంతోనూ చెయ్యాలని ఒక డెసిషన్ రావడం, అప్పట్లో ఐఆర్ఎస్ అధికారిగా వర్క్ చేస్తున్నటువంటి జీవన్లాల్ లవడియా గారి యొక్క సపోర్ట్ తో ఈ యొక్క ఫెస్టివల్ ని ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిసారి ఒక 3 రోజుల పండుగని విశాఖపట్నంలో చేయడం అనేటువంటిది అదే ప్రారంభం. ఆ తర్వాత ఇంకా చేయలేనేమో అనుకున్నాను. కానీ అదృష్టవశాత్తు 2007లో పద్మశ్రీ శోభా నాయుడు గారిని తీసుకొచ్చి ఈ యొక్క వేదికలకి శ్రీకారం చుట్టారు. టర్నింగ్ పాయింట్ అయింది. అంటే పెద్ద స్థాయి నాట్య కళాకారులు కూడా మన విశాఖపట్నంలో మనం ప్రారంభించినటువంటి ఫెస్టివల్కి రావడం అనేటువంటిది ఆ రోజు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఆమెను తీసుకురావడం అంటే వెంపటి చినసత్యం గారిని తీసుకొచ్చినట్టే లెక్క. ఎందుకంటే వెంపటి గారి నృత్య శైలిని విశ్వవ్యాప్తంలో ఒక సెలబ్రిటీ హోదా తీసుకొచ్చిన నర్తకి శోభా నాయుడు గారు. ఆవిడ ఉత్తరాంధ్రకు చెందిన ఆవిడ కావడం మనకు అదృష్టం. అండ్ అప్పటికే వివిధ సభలు 2 గంటలు 2.5 గంటలు రోజుకు ఒకటి మాత్రమే కళాకారుల్ని ప్రదర్శనకి తెచ్చినటువంటి రోజులు, ఒక రూపకం. అలాంటి పరిస్థితుల్లో రోజుకి 3 నాట్య శైలిలు 45 నిమిషాల నిడివితో చేయించడం జరిగింది. అయితే 2.5 గంటలు చేసేటువంటి నాట్యాన్ని 45 నిమిషాలకే విక్రమ్ ఎలాగిస్తాడు, ఎవరు వస్తారు, ఏ స్థాయి వాళ్ళు వస్తారు, అందరూ చిన్నపిల్లలు వస్తారు అనేటువంటి అనేక రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. విమర్శలు చాలా వచ్చాయి. అయితే భరతముని 36వ అధ్యాయంలో చెప్పినట్టు మనం కాలమాన పరిస్థితుల దృష్ట్యా మనం మారాలి, మార్చుకోవాలి అనేటువంటి దాంట్ని బేస్ తీసుకుని, అది కేవలం నాట్యంలో నేర్చుకోవడంలోనే కాదు, ఏర్పాటుల్లో కూడా కావాలి. ఎందుకంటే మన కూచిపూడిలో ఉన్నటువంటి భామా కలాపం ప్రారంభంలో 24 రోజులు 30 రోజులు ప్రదర్శించేవాళ్ళు, అతలు రోజులు. ఆ తర్వాత అది 2.5 గంటలకి గురు వెంపటి చినసత్యం గారు తీసుకొచ్చారు. ఈ రోజు ఒక్క ప్రవేశ ధర్మిని కేవలం 10 నుంచి 15 నిమిషాలు ప్రదర్శించే పరిస్థితి వచ్చింది. సో అలాంటప్పుడు 45 నిమిషాలు చేయడంతో ఆ రోజు ఆ 45 నిమిషాల నిడివికి అందరికీ తన యొక్క చలనచిత్రం ద్వారా పరిచయమై మనందరి యొక్క హృదయాలు దోచుకున్నటువంటి మంజు భార్గవి గారు, ఆమె కూడా 45 నిమిషాల స్లాట్ లో పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఆవిడ అనేక సంవత్సరాల పాటు మన అకాడమీలో ఉన్నటువంటి వివిధ నృత్యోత్సవాలకు రావడం, ఇక్కడ పిల్లలందరికీ కూడా తర్ఫీదు ఇవ్వడం కూడా జరిగింది. స్ఫూర్తి. సో అలాంటి ఒక ప్రత్యేకతని సంతరించుకుంది వైశాఖి నృత్యోత్సవం. అలాగా ఉంటూ అనేక మంది పద్మశ్రీలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, రాజారెడ్డి గారు, సోనాల్ మాన్సింగ్, పద్మశ్రీ రంజనా గౌర్, అలాగే కేళూచంద్ మహాపాత్ర, మా కొడుకు కోడలు సుజాత మహాపాత్ర, ఇలాంటి వాళ్ళందరూ రావడం, పద్మభూషణ్ సరోజా వైద్యనాథన్ గారు ఢిల్లీ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ప్రదర్శనలో రావడం,
ఇవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే భారతీయ సాంప్రదాయ నృత్యాలు తెలుగు రాష్ట్రాల్లో అంటే విశాఖపట్నం అనేటువంటి ఒక ప్రత్యేక పేరుని సంతరించుకుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది సాంస్కృతికంగా ముఖ్యంగా డాన్సులకి ఆంధ్రదేశంలో విశాఖపట్నానికి బ్రాండ్. ఇప్పుడు కూచిపూడి నృత్యంకి వస్తే చాలామంది వాళ్ళ పిల్లల్ని ఏదో డ్యాన్స్ నేర్పించాలి కాబట్టి కూచిపూడి నేర్పించేద్దాం అని అనుకుంటూ ఉంటారు. చాలామంది మేము మీ పిల్లలు మా దగ్గర పంపించండి, మీ పిల్లల్ని కూచిపూడి డ్యాన్స్లో తీర్చిదిద్దేస్తామని చాలామంది సిద్ధమవుతూ ఉంటారు. చిన్నపిల్లలు కాబట్టి ఎవరి దగ్గరికి పంపించాలి కాబట్టి తల్లిదండ్రులు కూడా పంపిస్తూ ఉంటారు. కూచిపూడి నృత్య శిక్షణ గురించి మనం మాట్లాడుకొని ఎవరిని తక్కువ ఎక్కువ చేసి మాట్లాడడం అనేది అప్రస్తుతం. కానీ కూచిపూడి నృత్యాన్ని దేశ విదేశాల్లో తీసుకొని వెళ్ళి ప్రదర్శింపజేసిన మీరు ఏ దేశాల్లో ఏ ఏ నృత్య రూపకాలని ఎక్కడెక్కడ ప్రదర్శించారు, ఏ వేదికల మీద ప్రదర్శించారు, ఆ విషయం మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. ఇక్కడ అనేక మంది ఈరోజు అంటే అప్పట్లో వెంపటి చినసత్యం గారి యొక్క గురుముఖంగా ఉన్నటువంటి గురుకులంలో సుమారు 15-20 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత ఆ యొక్క టీచర్లు అనేటువంటిది ఉండేది. సో గురువు అనే పదం లేదు ఇప్పుడు, ఎందుకంటే గురువు అనేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి వెంపటి చినసత్యం గారు, కెళిచంద్ మహాపాత్ర గారు, బిర్జూ మహారాజ్ గారు, ఈ రోజు టీచర్స్ ఉన్నారు. సో ఈ టీచింగ్ వ్యవస్థలో ఏమైపోయిందంటే రెడీమేడ్ అందరికీ తక్కువ టైంలో ఎక్కువ వచ్చేయాలి అనేటువంటి. మీరన్నట్టు గురువు అనే పదం లేదు, కానీ కొత్త పదం, అంతకంటే బరువైన పదం ఇప్పుడు కొత్తగా వస్తుంది, నాట్యాచారులు అని. అది ఏంటంటే మనకు మనం పెట్టుకునేటువంటిది. ఎక్కడైతే ఇప్పుడు డాక్టరేట్ అనేటువంటిది లేకపోతే కళాప్రపూర్ణ ఆనరీ డాక్టరేట్లు ఆ రోజు మన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులు లేకపోతే పెద్ద పెద్ద జేఎన్టీయూలు అలాంటివి ఇచ్చేవి, ఈ రోజు ప్రతి సందులోనూ ఒక ఆనరీ డాక్టరేట్ వచ్చేస్తుంది. సో దానికే ఏమైపోతుందంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళ పేరు ముందు ఒక అక్షరాన్ని 2 లెటర్స్ ని పెట్టుకుందాం అనేటువంటి తాపత్రయంతో నాట్యాచార్యుడు అంటే గురువు అనేటువంటి పదం కన్నా ప్రొఫెసర్. సో ఆ ప్రొఫెసర్షిప్ నే వీళ్ళు ఓన్ చేసేసుకున్నారు. అయితే ఇవన్నీ ఎక్కడుంటాయంటే కేవలం వాళ్ళ మనుగడికి ఉపయోగపడతాయి, కానీ అది ఏదైతే నేర్పిస్తున్నారో నేర్పించే శైలికి వచ్చేటప్పటికి అందరూ కూడా ఆ పెద్ద ఆయన యొక్క చేసినటువంటి వర్క్నే చేసుకుంటూ వెళ్ళేది, కానీ ఇంకా రీక్రియేట్ చేసే అంత స్థాయిలో ఈరోజు పరిశోధనలు జరగట్లేదు. మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే మీ ప్రదర్శనలతో కూచిపూడి నృత్యాలకు సంబంధించి రూపకాలను మీరు రచయితల చేత రాయించి సంగీత రూపకల్పన చేయించి దేశ విదేశాల్లో ప్రదర్శించిన నేపథ్యంలో ఏ దేశంలో ఏ వేదిక మీద ఏ రూపకాలను మీరు ప్రదర్శించారు? అక్కడ మన మొట్టమొదటిసారిగా చెంచు లక్ష్మీ నృత్యం కళ్యాణాన్ని ప్రదర్శన చేయాల్సి వచ్చింది. అయితే చెంచు లక్ష్మీ నృత్యం కళ్యాణం అనేటువంటిది మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో, దానికి ఒక పర్టికులర్ ఎపిసోడ్ ఉందండి. అదేంటంటే ఫస్ట్ ఆ చెంచు లక్ష్మీ నృత్యం కళ్యాణం బ్యాలే చేయాలి, బికాస్ మనం ఉత్తరాంధ్రలో ఉన్నాము, సింహాచలేశ్వర స్వామి ఉన్నాడు కదా అని నృత్య రూపకాలకి శ్రీకారం చుట్టినప్పుడు మొట్టమొదటిగా పట్టుకున్నది అదే. దానికి పట్టుకోవడానికి ఆల్రెడీ ప్రహ్లాద చరితము, ప్రహ్లాద యక్షగానము కూచిపూడిలో చాలా ప్రాముఖ్యత చెందింది. అలాంటప్పుడు దీన్ని తీసుకుంటామంటే ఒకరి యొక్క ప్రయోగాత్మకమే. అలాంటప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఒక కొత్త రచయిత కావాలి. అప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియోలో ఆయన పాటలు కానీ వివిధ రకాలైనటువంటి సాహితీ కార్యక్రమాల్లో రాసినటువంటి రాంభట్ల నృసింహ శర్మ గారి దగ్గరికి వెళ్ళి నేను బ్యాలే రాయమని అడిగాను నృత్య రూపం. సో ఆయన ఇప్పటి వరకు నేను రాయలేదు, నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. మరి ఆ రోజు ఆ శ్రీనివాస స్వామి యొక్క ఆయనే ఒక అద్భుతమైనటువంటి రచన చేశారు. దాన్ని డాక్టర్ ద్వారం త్యాగరాజు గారని, ద్వారం వెంకట స్వామి నాయుడు గారి యొక్క మనవడు, ఆయన సంగీత పరిచి దాన్ని మొట్టమొదటిసారి ప్రదర్శిద్దామని అనుకున్నాం. తయారైన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా అది ప్రదర్శనకు నోచుకోలేదు. అప్పుడు ఒకసారి సడన్ గా నా మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు, ఎంతో చాలా మన అకాడమీతో సత్సంబంధం ఉన్నటువంటి రతన్ రాజు గారు ఒకసారి గోపాల్ అనేటువంటి ఒక పాత్రికేయుడు, సింహాచలం రిపోర్టరు, ఆయన ద్వారా సింహాచల కొండ మీద ప్రదర్శన ఏర్పాటు చేస్తారా అని అడిగారు.
అది నిజంగా స్వామివారి యొక్క కటాక్షంగానే భావించి అక్కడ కళ్యాణ వేదిక ముందు సపరేట్ గా ఒక వేదికేసి సౌండ్ లైటింగ్ పెట్టుకుని కళ్యాణోత్సవాలైన 3వ రోజునే మొట్టమొదటి ప్రదర్శన చేస్తాం స్వామి అన్నప్పుడు ఆ ప్రదర్శన 15 రోజుల్లో గ్రేట్. అంటే నేను తయారు చేసిన మొట్టమొదటి ప్రదర్శన ఏ కళాభారతిలోనే ఎక్కడో చేద్దామని అనుకున్నా కూడా నాకు అనుగ్రహం రాలేదు. అది స్వామివారి సన్నిధానంలో జరగడం. అందుకే విశాఖపట్నంలో ముఖ్యంగా ఈ పాత్రికేయ మిత్రులతో నాకు ఉన్నటువంటి సంబంధంతో ఈ యొక్క సపోర్ట్ని ఇచ్చారు. సో అలాగ అక్కడ ప్రారంభమైనటువంటి ప్రదర్శన వివిధ రాష్ట్రాల్లో అంటే దుబాయ్లో చేసాము. అలాగే ముఖ్యంగా తిరుపతిలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో చేయడం అనేటువంటిది చాలా అమోఘం. ఆ రోజు 45 నిమిషాలు ఇచ్చారు, అందరికీ 30 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. ఈవెన్ పద్మశ్రీలకు కూడా 45 నిమిషాల్లో అప్పట్లో ఆర్వి రమణమూర్తి అని చెప్పేసి డైరెక్టర్ ఉన్నారు, ఆయన 45 నిమిషాలు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ఉన్న ప్రాముఖ్యత ఆ ఎక్కువగా సమయాన్ని ఇచ్చే అవకాశం కల్పించారు. అయితే ఇదంతా కూడా భగవద్ ఇచ్చ. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి అవకాశంతో ఆ తర్వాత హాంకాంగ్ లో ప్రదర్శించడం జరిగింది, ఆ తర్వాత నేపాల్ వెళ్ళడం జరిగింది. సో వివిధ దేశాల్లో ఎన్ని రకాలు బ్యాలెన్స్ చేసినా ముఖ్యంగా మనకి ఇక్కడ పేరు ప్రఖ్యాతులు బాగా తీసుకొచ్చినవి ఏంటంటే మేము చేసిన బ్యాలేలో చెంచులక్ష్మి నృత్యం కళ్యాణం చేశాము, అలాగే కృష్ణలీలను చేశాము. ఆ తర్వాత మరొక పాత్రికేయ మిత్రులు అయ్యల సోమయాజుల జోగారావు గారు భగీరథ విలాసం అని ఒక డాన్స్ బ్యాలే, దానికి గొప్ప ఇది వచ్చింది కదా, పేరు వచ్చింది. ఆయన రాసింది యాక్చువల్ గా సంగీత నృత్య రూపంగా పెట్టుకున్నారు, కానీ ఆయన దాన్ని నాకు ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ద్వారం వెంకట స్వామి నాయుడు గారు మనవడు త్యాగరాజుతో దాన్ని సంగీత రూపకల్పన చేయడం, ఆ తర్వాత కేవి లక్ష్మి గారి యొక్క నృత్య దర్శకత్వంలో దాన్ని అద్భుతంగా ప్రదర్శించి భగీరథ విలాసాన్ని సురభి సెట్టింగ్స్ తో, అంటే ఒక నారదుడు పైనుంచి రావడం, గంగాదేవి పైనుంచి రావడం, ఆ ఫ్లో అంతా కూడా సాధారణంగా మనకి సురభి నాటకాల్లో కనిపించేటువంటి టెక్నిక్స్ ని శోభా నాయుడు గారు ఎక్కువగా పెట్టుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువైపు ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికి మన అకాడమీ ద్వారా ఆ టెక్నిక్స్ ని పెట్టి భగీరథ విలాసాన్ని ఒక అద్భుతంగా మనం సోషల్ మెసేజ్ కూడా అందులో పెడతాం జరిగింది. ఆ చివరిలో ఒక 2 వ్యక్తులు వచ్చి తవ్వుకుంటూ వెళ్ళిపోతే నీళ్లు రావు కానీ అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్ కనిపించేసింది అంటారు. ఎందుకు వచ్చింది అంటే ఈ రోజున మనకి భగవత్ సాక్షాత్కారంగా వచ్చినటువంటి జలం అనేటువంటి మంచినీళ్ళని మనం వృధా చేసుకుంటున్నాం. అలా కాదు, ఎక్కడికక్కడ ప్రిజర్వ్ చేసుకోవాలి, లేకపోతే రాబోయే తరాలకి ఈ గంగమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఒక సోషల్ మెసేజ్ని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. సో అలాగే చెంచులక్ష్మి నృత్యం కళ్యాణంలో ఒక ట్రైబల్ నరసింహస్వామి వచ్చి ఆ యొక్క లక్ష్మీదేవి అంశగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్న చెంచులక్ష్మిని వివాహం చేసుకోవడం, అక్కడ కూడా ఒక సోషల్ ఎలిమెంట్ తీసుకుని ఈ యొక్క నృత్య రూపకాల్ని చేయడం జరిగింది. సాధారణంగా ఒక ప్రదర్శన అంటే సత్యభామ మరొకటి అని బాగా అందరికీ తెలిసిన ప్రదర్శనలు. మామూలు జరిగే ఒక ప్రదర్శనకి నృత్య రూపకానికి బ్యాలే, ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ బ్యాలేల విషయంలో మీరు తీసుకున్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ సోలో పెర్ఫార్మెన్సెస్ చూసేటువంటి ఓపిక కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ ప్రతి మనిషికి కూడా, ఈవెన్ సినిమాలు కూడా 24 crores లో ఇప్పుడు ఒక ఫ్రేమ్ని సస్టైన్ చేస్తే చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రతి క్షణం కూడా ఒక ఫ్రేమ్ రావాలి. అదే విధంగా ఇవి చూసే ప్రేక్షకులు కూడా వాళ్ళకి ఒక ఎపిసోడ్, ఒక కథాంశంగా ఉండాలి అనేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి పాతవి ఏవైతే పెద్దలు చేశారో, శ్రీనివాస కళ్యాణం కానీ లేకపోతే శివుడి యొక్క బ్యాలెస్ కానీ వెంపటి గారు చేసి మనం పట్టుకుని చేయడానికి అంత సాహసం చేయలేము. ఎందుకంటే అలాంటి ఏది చేసినా కూడా పెద్ద మాస్టర్ యొక్క దృష్టిని ఆయన స్థాయిలో మనం తయారు చేసే పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో లేవు. ఆయన వెర్షన్ ని మైమరిపోయించే అంత పరిస్థితి లేదు, కానీ కనీసం ఆ ఛాయలకు కూడా రాలేని పరిస్థితి, దాన్ని పక్కన పెట్టి కొత్త ప్రయత్నం చేసుకోవడం మంచిదని అయితే మీరు చేయలేరు. దానికి వచ్చేటప్పటికి కొత్తగా మనకు మనం రాయించుకుని ఈ యొక్క బ్యాలెన్స్ చేద్దాము అంటే చేసాం. అయితే బ్యాలెన్స్ చేయడానికి ఎందుకు వెనకడుగేస్తారు అంటే మొట్టమొదటిసారిగా రచన, దాన్ని సంగీతపరచడం, తర్వాత దాన్ని రికార్డు చేయించడం, ఇదంతా కూడా వ్యవస్థీకృతంగా లక్షలతో కూడినటువంటి పని. మరీ ముఖ్యంగా వ్యయం, డబ్బు ఖర్చు. సో
ఈ డబ్బు ఖర్చుకు ఇంత పెట్టుకొని మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా స్పాన్సర్స్ రావట్లేదు. ఇలాంటి టైంలో మనమే కొంత ప్రొక్యూర్ చేసుకుని చేస్తూ ఈ బ్యాలెన్స్ని ఆల్రెడీ ఎవరైతే పెద్దలు చేశారో వాటిల్ని ముట్టుకోకుండా కొత్తగా మనం రూపకల్పన చేసి ప్రేక్షకులను రంజింప చేసేటువంటి విధి విధానంలో 1:45 నుంచి 1:10 నిమిషాలకి ఈ యొక్క బ్యాలెన్స్ని కూడా చిన్నగా తగ్గించడం కూడా జరిగిందండి. ఇప్పుడు కూచిపూడి నృత్యానికి ఎవరైనా మా పిల్లల్ని ఆ రంగంలో తీర్చిదిద్దాలి అని అనుకునే తల్లిదండ్రులు ఇంచుమించుగా ప్రతి ఇంట్లోనూ కూడా ఉంటారు. అలాంటి తల్లిదండ్రులకి ఒక కూచిపూడి నృత్యానికి సంబంధించి చిన్న స్థాయిలో మొదలయ్యి పతాక స్థాయి వరకు ఉన్న ప్రభను చూశారు మీరు. మీ అభిప్రాయం ప్రకారంగా మా పిల్లల్ని కూచిపూడి నృత్యంలో వాళ్ళని సిద్ధాస్తులు చేయాలి అనుకునే తల్లిదండ్రులకు మీరు ఏదైనా గైడెన్స్ లాంటిది ఏమైనా ఇస్తారా? తప్పనిసరిగా అండి. ప్రతి ఒక్క పేరెంట్కి కూడా తమ పిల్లలు మంచి డాన్సర్స్ అవ్వాలి, వేదిక మీద ఆ కూచిపూడి ఆహార్యంతో కనిపించాలి అనేటువంటి ఆశ ఉంటుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో మరీ ఆశ ప్రదర్శనకు ముందే సెల్ఫీలు తీసుకుని స్టేటస్లో పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు మీరు ఎవరైతే ఈ యొక్క కూచిపూడి నాట్యాన్ని నేర్పించాలి అని అనుకుంటున్నారో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కనీసం మీ యొక్క పిల్లల్ని 3 సంవత్సరాల పాటు మీరు కంటిన్యూగా నేర్పిస్తాను అని మీకు నమ్మకం రావాలి. ఎలాగైతే మీరు స్కూల్కి వెళ్ళనంటే పిల్లల్ని తీసుకెళ్తున్నారో అలాంటి ఫోర్స్ఫుల్ గానే 3 సంవత్సరాల పాటు మీరు తీసుకురాగలిగితే ఏ టీచర్ అయినా సరే మీకు మంచి నర్తకి మణిగా మీ పిల్లల్ని తయారు చేసే బాధ్యత ఉంటుంది. అంతేగాని జాయిన్ చేసిన 6 నెలకి మీరు గజ్జ పూజలు చేయించేసి ప్రదర్శన ఇప్పించేయమని ప్రెషర్ చేస్తే టీచర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో కనీసం 6 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరంకి కుదించాం, కానీ 1-2 నెలల్లో కూడా ప్రదర్శనలు ఆ యొక్క ఆహార్యాన్ని వేసి వేదిక మీద నిలబెట్టేద్దామంటే అది అవని పని. ఫస్ట్ మీరు చేయాల్సింది మంచి నిర్ణయం తీసుకోండి, మంచి టీచర్ని అప్రోచ్ అవ్వండి. 3-4 సంవత్సరాల పాటు మినిమం నేర్పించగలిగితే రేపొద్దున వాళ్ళకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏఐ టెక్నాలజీ కానీ ఏదైనా బయోటెక్నాలజీ కానీ కొలాప్స్ అయిపోయినా మీ పిల్లలకి నేర్పించిన ఈ నాట్యంతో కనీసం బ్రెడ్ అండ్ బటర్ వాళ్ళు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు మన విదేశాల్లో అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా వెళ్ళి అది మానేసి కూచిపూడి టీచర్స్ గా సెటిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ చాలా ఇన్కమ్ వస్తుంది కంపారిటివ్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అంత ప్రాముఖ్యత ఉంది భారతీయ కళలండి. ఇప్పుడు నాట్యం అభ్యసనం చేయడం అనేది ఒక ఎత్తు అయితే అందులో రాణించడం అనేది మరొకటి. అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకుంటారు, నేర్చుకునే దాంట్లో ప్రతి ఒక్కరు అందులో పరిపూర్ణత సంపాదించడం అనేది కొంతమందికి జరుగుతుంది, కొంతమందికి జరగదు. కానీ నాట్య కళలోకి వచ్చిన వాళ్ళు కొంతకాలం అయ్యేసరికి అరంగేట్రం అనేది ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవస్థగా మారిపోయింది. నా పాపని లేదంటే మా అబ్బాయి చేత ఏదైతే కూచిపూడి నృత్యం నేర్పించానో కొంతకాలం పాటు ఆ రంగంలో కొనసాగేలా చేశాను. తన తొలి ప్రదర్శన అనేది అరంగేట్రం కదా. ఇది ఇప్పుడు వ్యవస్థీకరణ మారిపోయిన నేపథ్యంలో ఈ అరంగేట్రం అనేది రకరకాలుగా వినిపిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి విక్రమగౌడ్ గారి అభిప్రాయం ఏముంది ఇప్పుడు? అంటే చంద్రశేఖర్ గారు, మీరు ఈ నాట్య కళని ఈరోజు ఇంత డిజిటలైజేషన్ అయినప్పుడు చూస్తున్నారు. బట్ దీన్ని ఒక ప్రదర్శన చూసిన తర్వాత దాన్ని విశ్లేషించి తెల్లారి 2-3 కాలమ్స్ న్యూస్ను రాసిన స్థాయిలో నుంచి, అంటే సుమారు 40 సంవత్సరాల నుంచి ఉన్న మీ మీడియా రంగంలో మీరే చూశారు. ఆనాడు రంగప్రవేశము అంటే మొట్టమొదటిసారిగా కేవలం ఒక ఉన్నతమైనటువంటి 2-3 గురువులను తీసుకొచ్చి తన టీచరు తనకి మొట్టమొదటిసారిగా ఆ యొక్క నర్తకిని రంగస్థలం మీద ప్రదర్శింపజేసి తనకు వచ్చినటువంటి విద్వత్తుని వాళ్ళకి చూపెట్టేశారు. ఇది సాధారణంగా ఒక చిన్న ప్రక్రియ. అది రాను రాను ఏమైపోయిందంటే అది ఒక సెలబ్రేషన్ అయిపోయిందండి. ఆ సెలబ్రేషన్ ఏమైపోయిందంటే ఇది పెళ్లికి ఈక్వల్గా అయిపోయింది.
ప్రతి ఇంట్లో కూడా. అది ఏమైపోతుంది మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి, ఇది వరకు ఒక రంగప్రవేశం కానీ అరంగేట్రం తమిళవాడు, రంగప్రవేశం మన తెలుగువాడు. సో ఈ రంగప్రవేశం అరంగేట్రం అనేటువంటి వాటికి ముఖ్యంగా లైవ్ ఆర్కెస్ట్రా కావాలి. ఇది వరకుట్లో మనకి స్వర్గీయ కాంతిలాల్ గారు ఇలాంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి విశాల్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా తక్కువకి వాళ్ళందరూ కూడా సహకరించేవాళ్ళు. అవును, నేపథ్యం. ఈ రోజు అప్పుడు వాళ్ళు ఆర్కెస్ట్రా లైవ్ రిహార్సల్స్ కూడా అంతే అవకాశం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ప్రదర్శనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో వాటికి రిహార్సల్స్ కూడా అంత సమయాన్ని అదే విధంగా కేటాయించేవాడు. సో దాంతో ఏమైపోయేదంటే అది కేవలము కొంత లిమిటెడ్, ఒక 50,000 నుంచి ₹1,00,000 అయిపోయేది అది. ఈ రోజు ఏమైపోయిందంటే ముఖ్యంగా ఆర్కెస్ట్రా నాన్ అవైలబిలిటీ, వచ్చిన 2-3 రిహార్సల్స్. కొన్ని సంవత్సరాలుగా పిల్లలకి నట్టువాంగంతో మనం చెప్పినటువంటి నాట్యాన్ని ఒక్కసారి ఆర్కెస్ట్రా మృదంగంతోనూ, వైలన్తోనూ, వీణతోనూ, వోకల్తోనూ, నట్టువాంగంతో చేసేటప్పటికి ఆ వేదిక మీద ఒకే నర్తకి సుమారు 2 గంటల పాటు నర్తించడానికి ఆ 2 రిహార్సల్స్ అనేటువంటివి ఎట్టి మాత్రం సరిపోదు. అలాగని చెప్పి వాళ్ళని ఎవరైతే నేపథ్యం వెనకాల ఉన్నారో ఆర్కెస్ట్రా వాళ్ళని రిహార్సల్స్ కి అడిగితే, కొంతమంది అయితే ఇంకొంచెం రిహార్సల్ నేను చేస్తే రేపొద్దున వాయిస్ పోద్దని భయపెట్టే పరిస్థితి కూడా ఉంది. మృదంగం కానీ, వేలన్ కానీ, మిగతా నేపథ్యం అంతా కూడా ఏమైపోయారంటే వాళ్ళందరూ మీటర్ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఆ మీటర్ పెట్టుకుని వాళ్ళు టైం కేటాయించినప్పుడు ఆటోమేటిక్ గా ఏమైపోతుందంటే ఆ నర్తకిని మనం తయారు చేయడానికి సరిపోవట్లేదు. రంగ ప్రవేశాలు, అరంగేట్రాలు అలంకారప్రాయం అయిపోయినాయి. ప్రూవ్ చేసుకునే స్థాయి నుంచి జస్ట్ నేను ఎంత బయట ఎలివేట్ అవుతున్నాం అనేదే చేశారు. ఫోటోలకి, వీడియోలకి, మీడియా పబ్లిసిటీకి, వీటికే తప్ప ఇప్పుడు అరంగేట్రం అనేది పెద్దగా తొలి రోజుల్లో ఉన్నటువంటి ఆ ప్రఖ్యాతి, ఆ ప్రాశస్త్యం ఇప్పుడు ఏం కనిపించట్లేదు. ఇది వరకు మనకి వెంపటి చినసత్యం గారి దగ్గర తీసుకుంటే, ఆయన రంగప్రవేశం చేస్తే చెన్నైలో రుక్మిణి అరండల్ని, పద్మా సుబ్రహ్మణ్యంని, కమలా లక్ష్మణ్ని, ఇలాంటి పెద్ద పెద్ద స్థాయి గురువుల్ని కూర్చోపెట్టి వాళ్ళ యొక్క శిష్యురాల యొక్క ప్రదర్శన ఇప్పించేవాడు. ఈరోజు ఎంత ఇన్సెక్యూర్తో ఉన్నారంటే, నా స్టూడెంట్ యొక్క రంగ ప్రవేశానికి నేను ఇంకో టీచర్ని తెస్తే నా స్టూడెంట్ సరిగ్గా చేయలేదేమో, లేదా వాళ్ళు కామెంట్ చేస్తారేమో అనేటువంటి ఇన్సెక్యూర్ భావంతో వాళ్ళే మిగతా హంగులకి కేటాయిస్తున్నారు. ఎవరు కూడా ఒక ప్రముఖ వ్యక్తుల్ని పిలిచి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో రంగ ప్రవేశం చేసేటువంటి ధైర్యం ఎవరు చేయటం లేదు. ఎందుకంటే ఇదివరకు కూడా ఏదైనా ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు, విఏకే రంగారావు గారని, మన బొబ్బిలి రాజా వంశస్థుడు. ఆయన అనేక సార్లు వెంపటి చినసత్యం గారి యొక్క కొరియోగ్రఫీలో వాటిల్లో కూడా ఆయన క్రిటిసైజ్ చేశారు. ఇప్పటికీ కూడా ఆయన ఏం చెప్తారంటే సజెస్టివ్ క్రిటిసిజం చేయాలి అనేటువంటి వాటిలన్నింటినీ తీసుకున్నారు వెంపటి గారు కూడా. చెన్నైలో ఆయన వెళ్ళినప్పుడు భరతనాట్య ఇన్ఫ్లుయెన్స్ కూచి మీద పడుతుంది అని అన్నారు. పడతాం కాదు, మనం ఒక సినిమా పాటలు కానీ ఇవి కానీ ఈ రోజున ఆ పాట ఈ చూన్లో ఉంది, ఈ పాట ఆ చూన్లో ఉంది అంటున్నారు. ఏవైనా మనకు ఉన్నటువంటి 72 మేళకంత రాగాల నుంచి వచ్చినవే, అంతే, ఏదో ఒక రాగం. సో భారతీయ మనందరూ కూడా నాట్యశాస్త్రం బేసే. సో ఆ నాట్యశాస్త్రాన్ని ఒక్కొక్కరు ఉపయోగించుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. అదేంటంటే కొన్ని మనం సజెషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు సజెషన్స్ తీసుకునే స్థాయిలో ఏ టీచర్లు లేరండి. అందుకని ఏమైపోతుందంటే అరంగేట్రం అంటే క్లోజింగ్ సెరమనీ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్టిస్ట్. అరంగేట్రం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ప్యాకప్ చెప్తున్నారు డాన్స్. అది కాదు, అరంగేట్రము అనేటువంటి పదము ఆ రోజు నుంచి వాళ్ళు ఇండివిజువల్ గా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే స్థాయి ఉంది అని ప్రపంచానికి తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. దాన్ని ఒక 10th క్లాస్ అయిపోతుందనో, ఇంటర్మీడియట్ అయిపోతుందనో, బీటెక్ ఎంబీబీఎస్ కోసమో వీళ్ళు అరంగేట్రం చేసేసి నర్తకి మన యొక్క నాట్య ప్రారంభాన్ని ముగింపు చేస్తున్నారు, అక్కడితో ఆగిపోయేలా చేస్తున్నారు. కూచిపూడి నృత్యంలో ఇతర నృత్యాంశాల తాలూకా ప్రభావం కొంచెం కనిపిస్తుంది అని కొంతమంది చెప్తూ ఉంటే, కొంత కాదు చాలా ఎక్కువగానే కనిపిస్తుందని ఇంకో కొంతమంది చెప్తున్నారు. కూచిపూడిలో భరతనాట్యం మేళవింపు కూడా కనిపిస్తుందని, ఇతర సంప్రదాయ నృత్యాలను కూడా కూచిపూడిలో ఒక భాగంగా మలిచేస్తున్నారు అనేది అది విమర్శ అని కాదు, కానీ ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగా ఇలా జరుగుతుందా? కూచిపూడి నాట్యం అనేటువంటిది
కలాప యక్షగాన ప్రక్రియల దగ్గర నుంచి వచ్చింది. దాన్ని వెంపటి చినసత్యం గారు ఎప్పుడైతే చెన్నై రాష్ట్రంలో ఆయన ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేశారో అప్పటి వరకు మనకి ఒక సంగీత పరంగా కొన్ని లేవు, సంగీతం మిళితంగానే ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఒక మీటర్లో సెట్ చేసి, బికాజ్ ఆయన దగ్గర అప్పట్లో సంగీతరావు గారు సంగీతానికి, భుజంగరాయ శర్మ గారు సాహిత్యానికి, వీళ్ళందరి యొక్క త్రయం ఆ రోజున ఉండి వాళ్ళు ఒక మీటర్లో ప్రతి ఒక్క ఐటమ్ని పెట్టారు. ఆ పెట్టిన తరుణంలో ఆయన ఆహార్యం కూడా మారాలి మనం అంటే, అప్పట్లో మనకి కేవలం ఒక చిలకట్లాగా ఉండి చేసినటువంటి ఆహార్యాన్ని చెన్నైలో అప్పటికే మనం ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కూడా అక్కడే ఉంది, సినిమా ఇండస్ట్రీ అప్పుడు మరి చెన్నై బేస్డ్. సో అలాంటప్పుడు అక్కడ మనకి ఒక పట్టు చీర లాంటిది లేదా ఆర్ట్ సిల్క్ లాంటిది దాన్ని తీసుకుని ఒక నర్తకీమణి నాట్యం చేస్తున్నప్పుడు, ప్రదర్శనిస్తున్నప్పుడు తన యొక్క ఆహార్యం తనకి ఇబ్బంది కలగకూడదు అవును అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఆహార్యాన్ని డిజైన్ చేసినప్పుడు ఆయన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు. ఆ టైంలో మనకు అక్కడ మద్రాసు రాష్ట్రంలో ఏవైతే మెటీరియల్స్ దొరుకుతున్నాయో దాన్ని తీసుకున్నారు. మచిలీపట్నంలో ఈరోజు మనం వాడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆభరణం కూడా మచిలీపట్నం మన తెలుగు రాష్ట్రాల్లోనే. సో అవి అటు భరతనాట్య ప్రదర్శన చేసేవాళ్ళు కూడా వాడుతున్నారు. అలా అనుకుంటే కూచిపూడి ఆహార్యాన్ని భరతనాట్యం వాళ్ళు తీసుకుంటున్నారా? కాదు, ఎవరి ఆహార్యం వాడదే. ఈ రోజు ఉన్నటువంటి ఎవరి యొక్క ప్రక్రియ, కూచిపూడికి ఉన్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో వాటిని అలాగే ఉంచారు, భరతనాట్యంకి ఉన్నటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయో అలాగే ఉంచారు. బట్ మనందరం కూడా సౌత్ ఇండియన్స్, మనకున్నటువంటి మనం ఉపయోగించే మెయిన్ ఇక్కడికి వచ్చేది ఆహార్యంలో కూచిపూడి భరతనాట్యం యొక్క ఆహార్యాన్ని వీళ్ళు ఒకేలాగా ఉంటుంది అనేటువంటి మాట వస్తుంది. మరి గతంలో మనందరినీ మద్రాసీలు అన్నారు, మనం తెలుగు వారు, వాళ్ళు తమిళ వారు. అవును, బట్ మద్రాసీలు అని అన్నారు. అంత మాత్రం చేత మనం ఆంధ్ర వాళ్ళు కాకుండా పోలేదు. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి డాన్స్ మీద పడలేదు. ఆహార్యంలో మనకి అది ఇన్ఫ్లుయెన్స్ కాదు, అడాప్ట్ చేసుకున్నాం అంతే. అడాప్షన్ ఈజ్ డిఫరెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ డిఫరెన్స్. సో అలాగే ఆయన దాన్ని ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చారు. అప్పటికి మనకి కూడా కొంతమంది నర్తకులకి లేని సౌష్ఠవాన్ని, నర్తకికి ఇలా సౌష్ఠవం ఉండాలి, ఇదంతా కూడా మనకి భర్తమునిచ్చినటువంటి నాట్య శాస్త్రంలో ఉన్న బేసిన్ తీసుకునే. అవును, అయితే ఇది జీవనోపాధికి ఉపయోగించుకున్న కళ ఇది భాగవతులు. అలాంటి దాన్ని మనము వివిధ రాష్ట్రాలలో, ఢిల్లీలో సెమినార్స్, వర్క్షాప్లు చేసినప్పుడు వాళ్ళకి సమవుజ్జిగా టెక్నికల్ గా మనం స్ట్రాంగ్ అవ్వాలి అనే బేస్ తో ఆయన కొన్ని చేంజెస్ చేశారు. ఆ చేంజెస్ చేసినప్పుడు అదే టైంలో భరతనాట్యం వాళ్ళు కూడా చేంజెస్ చేసుకున్నారు. సో ఒక టైంలో వచ్చినటువంటిది, కంప్యూటర్ కనిపెట్టింది అమెరికన్సా లేకపోతే కంప్యూటర్ ఇంజనీర్ చేసింది ఇండియన్సా, మన ఇండియన్సా అంటే కాదు. ఆ యుగంలో అక్కడ జరిగిన చేంజెస్ ని అందరూ అడాప్ట్ చేసుకున్నారు. అలాగే ఏదైతే మనకి పురాతన ఏదైతే కాస్ట్యూమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఒక జనరేషన్ లో చేంజ్ చేశారు. అప్పుడు ఆటోమేటిక్ గా అందరికీ వచ్చేసినాయి. అదండి ఇప్పుడు వ్యవస్థ అనేది ఒక్కొక్క దశ మారుతూ ఇప్పుడు ఏ టెక్నాలజీని మనం అందరూ అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇది ఈ సంగీతంలోనూ వచ్చింది, రేపు నృత్యంలో కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులతోటి కొత్తగా ఎలాంటి క్రియేషన్ వస్తుందో తెలియదు, చెప్పలేము. మార్పును ఆహ్వానించడం అనేది ప్రతి ఒక్కరు చేయాలి. ఈ రోజు ఈ ఆధునిక యుగంలో జీవనోపాధిగా కొన్ని లక్షల కోట్ల మందికి జీవం ఇస్తుంది. రేపనే రోజున ఈ కూచిపూడి నృత్యం, ఈ ప్రభ ఏ రీతిగా ఉండబోతుంది అనేది మీ తాలూకు అభిప్రాయం? యాక్చువల్గా ఇది మనకి ఎప్పుడు కూడా మామూలుగా మనం అనుకుంటుంటాం కనుమరుగైపోతున్నాయి కళలు, కనుమరుగైపోతున్నాయి. మన కళలు ఎప్పుడు కనుమరుగవ్వవు. డెఫినెట్లీ ఇవన్నీ కూడా రీఫోకస్ అవుతాయి. బట్ కొన్నిసార్లు ఏమవుతాయంటే కొంత సస్టైనబిలిటీలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది వరకు కేవలం పప్పు బియ్యం ఉంటే ఉండడానికి ఇల్లు ఉండేది కనుక సరిపోయేది ఆ యొక్క టీచర్కి కానీ ఆ యొక్క నేర్పించే గురువుకి కానీ. ఈ రోజు ఏమైపోయిందంటే వాటితో పాటు వివిధ సాధనాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ సిస్టంలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అలాగే ఇది వరకు ఏ గుడిలోనో ఎక్కడోనో ప్రదర్శన చేసేవాళ్ళు, అప్పుడంతా కూడా చాలా తక్కువలో అయిపోయేవి. ఇప్పుడు ఒక ప్రదర్శన కావాలి అని అనుకుంటే ఆ ప్రదర్శనకి కావాల్సినటువంటి ఏర్పాట్లకి లక్షలలో వ్యయమైపోతుంది.
అయితే ఇంత లక్షల్లో వ్యయమైతుంటే ఇటు కార్పొరేట్స్ కానీ అటు ప్రభుత్వం కానీ సపోర్ట్ చేసే స్థాయిలో లేదు. అదే ఒక వెస్టర్న్ ఈవెంట్స్ లేకపోతే సినిమా ఈవెంట్స్ అయితే చాలా రకాలుగా అనేకమైనటువంటి సపోర్ట్ ఉంది. భారతీయ సాంప్రదాయం ముఖ్యంగా ఈ యొక్క జానపద శాస్త్రీయ కళారూపాలకి ఫినాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది లేకపోవడంతో కళాకారులందరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ విషయంలో వెళ్తున్నారు. అది డబ్బులు ఉన్నవాళ్ళు పెట్టుకుంటున్నారు, లేని వాళ్ళు పెట్టుకోవట్లేదు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం వస్తే ఈ నాట్యకళ ఇంకా మహోజ్వలంగా యథావిధిగా ఉండే అవకాశం ఉంటుందంట? అదే మీ మొదటి ప్రశ్నకి ఇది లింక్ అండి. ఎందుకంటే ఏదైనా రాబోయే రోజుల్లో ప్రభ ఉండాలి అని అనుకుంటే దానికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. అది అనాదిగా మనకు వస్తున్నటువంటి కళల్ని ఈ రోజు మనం వేదికలు తీసుకొచ్చాం, ఆడిటోరియంకి తీసుకొచ్చి నేర్చుకున్న అంటే డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న కళని ప్రదర్శించాలన్నా కూడా డబ్బులే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజర్స్ డబ్బులు లేకుండా ఇస్తున్నారు, అక్కడక్కడ ఎన్జిఓస్ కొన్ని డబ్బులు కొంచెం ఇస్తున్నారు. ప్రభుత్వాలు అయితే అసలు డబ్బులే ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ రోజుల్లో మీకు వేదికిస్తున్నాము, ఫలానా మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మీరు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఫలానా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీరు ప్రదర్శనిస్తున్నారు, అదే మీకు ఎక్కువ అదే ఆ స్థాయి క్రియేట్ చేసేసి ప్రదర్శనలకి కళాకారుల్ని వాడుకుంటున్నారు. అయితే ప్రతి కళాకారుడికి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వాలి, ప్రతి ప్రదర్శనకి కూడా ఒక రెమ్యునరేషన్ ఏదైతే మనకి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పనికి ఆహార పథకం అనేటువంటిది ఉంది. కళా ప్రదర్శనకి ఆహార పథకం కాదు, మంచినీళ్ల పథకం కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటున్నాం అంటే ఈరోజు ఫంక్షన్స్ కానీ ఏవైనా సపోర్ట్ కానీ ఈవెన్ కొన్ని రకాలైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవడంలో కూడా కళాకారులకి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అలాంటి తరుణంలో ఈ యొక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో పేరు కోసం పోని ప్రదర్శనకు ఒప్పుకున్నా ఆ మంత్రి గారు వచ్చినప్పుడో ఎమ్మెల్యే వచ్చినప్పుడో వెంటనే ఆ ప్రదర్శనని ఆపేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉన్నపలంగా అంటే ఒక ప్రదర్శన పూర్తవక ముందే అది ఆపేసి వాళ్ళ యొక్క స్పీచెస్ స్టార్ట్ చేసే పరిస్థితి. ఆట వస్తువుగా మాత్రమే వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరూ వచ్చే ముందు ఈ పబ్లిక్ గ్యాదరింగ్ కి మన భారతీయ సాంప్రదాయ కళలను వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉందండి. చాలా దురదృష్టం కదా. ఇంకా దురదృష్టవశాత్తు ఏంటంటే ఇంకా జరుగుతున్నది, ముందు ఆల్రెడీ కుర్చీలు టేబుల్ అన్ని సెట్ చేసేసి ఉంటాయి. ఆ 2 అడుగులు ఏదైతే ముందు గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో ప్రదర్శన, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే కుర్చీలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ చిన్న 2 అడుగుల్లోనే ప్రదర్శన చేయాలి, ఆ చేసే ప్రదర్శన కూడా అతిథులు రాగానే ఆపించేస్తారు మధ్యలో. ఇలాంటి వాటి కోసం అందుకే కొంతమంది టీచర్లు ఈ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు. తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి ఒక ప్రభుత్వ ఉత్సవాలలో 5 నిమిషాలు కేటాయిస్తాము మీ డాన్స్ స్కూల్ కి, మీరు చేస్తారా అని అడిగారు. అంటే అర్థం ఏంటంటే ఒక నృత్యం చెయ్యాలి అంటే ఒక కీర్తనకు చేస్తారు. ఒక కీర్తన అనేది 10 నుంచి 15 నిమిషాల సమయం కనీస సమయం ఉంటుంది. అంటే ఆ నృత్యం పూర్తయ్యే అవకాశం లేదు కదా 5 నిమిషాలు అంటే. సినిమా పాట అలా వచ్చి అలా చేసి వెళ్ళిపోవడానికి. కానీ ఆ సెలక్షన్ బోర్డులో ఉంటున్న వాళ్ళు ఎవరు? ఇవన్నీ తెలిసిన వాళ్ళే. కానీ వాళ్ళు కూడా ఇలాగే ఇటీవల జరిగిన ముగిసిపోయిన విశాఖ ఉత్సవంలో కూడా ఇదే ప్రస్తావన ఇలాగే అడిగితే ఎవరైతే నాట్య రంగానికి అంకితమై నాట్యమే మా జీవితం అనుకుని జీవిస్తున్నారో మీలాంటి నిర్వాహకులు అడిగిన ఈ ప్రశ్నలకు చాలా దూరంగానే ఉండి మాకు వద్దు, ఈ వేదికని మేము బాయ్కట్ చేస్తున్నాం అనే మాట కూడా వినిపించింది. నిజమేనంటారా? నిజమేనండి. ఈ రోజు మీరు చెప్పింది కరెక్టే. నేను పేరు చెప్పలేదు కానీ నిజమే. విశాఖ ఉత్సవం అంటే గతంలో మనకి ఇటు ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జానపద నృత్యాల్ని, శాస్త్రీయ నృత్యాన్ని, ఆ తర్వాత సినిమా పాటలకి వేదికగా ఉండేటువంటి దాన్ని ఈసారి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో వెళ్ళిపోయి దాన్ని ఏం చేశారంటే ఒక ఫిల్లర్స్ గా ఒక 5 నిమిషాల పాటు మీరు క్లాసికల్ ఐటమ్స్ ఇవ్వండి, అది కూడా ప్యూర్ క్లాసికల్ వద్దని కూడా చెప్పారండి అండర్లైన్ తో. అధికారుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందో మరి ఆ యొక్క కన్సైన్ మంత్రి గారి యొక్క తెలుసో తెలియకో ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉన్నారో ఆయన 5 నిమిషాల్లో పెర్ఫార్మెన్స్ ఉండాలి, అది కూడా ప్యూర్ క్లాసికల్ ఉండకూడదు, సెమీ క్లాసికల్ సినిమాటెక్ ఉండాలి. ఒక ఉత్సవం జరిగిందండి. ఈ రోజు కేరళ వెళ్తే కథకళి షో ఉంటుందండి, మోహినియాట్టం షో ఉంటుందండి,
మనం పక్కనున్న అరికెళ్తే వాళ్ళు దింసా ప్రదర్శిస్తారు. అలాంటి దింసాలు కూడా ఈ రోజు సినిమా పాటలకు ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయండి. అలాగే ఈసారి జరిగినటువంటి ఏదైతే విశాఖ ఉత్సవంలో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మర్స్, టీచర్స్ అందరూ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది. ఒక్క ప్రదర్శన కూడా ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే 5 నిమిషాలు నిడివి, అది కూడా సినిమాటెక్ గా ఉండాలి అంటంతో ఇక విశాఖ ఉత్సవం అనేటువంటి పేరు పెట్టి ఆ యొక్క 6 రోజుల వేదికని అపహాస్యపాలు చేశారు. కానీ అది విశాఖ సంబంధం లేనటువంటి ఉత్సవం అంటే. ఏ ఉత్సవం చేసినా ఏది జరిగినా ఆ వచ్చే ఎవరైతే ఆహూతులు ఉంటారో వారికి ఒక మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడం అనేది అందులో ఉన్న ఒక ఇతివృత్తం. అది కాస్త పరిధి దాటి పరిణితి చెందిపోయి మహాగా మారిపోయి అది కుదించిపోయిన పరిస్థితిని మనం గడిచిపోయిన విశాఖోత్సవంలో చూసాం. అయితే చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటేనండి, ప్రభుత్వాలు వయసు రీత్యా పెన్షన్లు ఇస్తున్నాయి, కుటుంబ నేపథ్యంలో వారి కుటుంబ ఆదాయ పరిధిలో వాళ్ళకి రేషన్లు ఇలాంటివన్నీ ఇస్తున్నాయి కదా, కళాకారులు కళనే నమ్ముకొని అదే జీవితంగా భావించి ఇంక వేరే ఏది కూడా వెళ్లకుండా, ఇందులోనే వెళ్లకుండా కేవలము కళాకారునిగా కళా పోషణలో కళే జీవితంగా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నాము, మా గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదండి అని ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేస్తూ, మాకు కూడా అదే వయసు రీత్యా కానీ అదే ప్రతిభ రీత్యా కానీ ఏ కన్సిడరేషన్లో తీసుకున్నా మాకు కూడా అలాంటి ప్రోత్సాహం ఏదైనా ప్రభుత్వం ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది చెబుతున్న మాట. మంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది విజ్ఞాపన పత్రాలు కూడా ఇచ్చినట్టుగా నాకు తెలిసింది. మీ దృష్టికి వచ్చిందా సరే ఈ విషయం? వచ్చిందండి. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. యాక్చువల్ గా పెన్షన్ పథకం అనేటువంటిది 1000-1500 నుంచి ఇప్పుడు 3000కి వచ్చింది. ఆ 3000 రూపాయల పెన్షన్ అనేటువంటిది సాధారణంగా కళాకారులకే ఇస్తున్నారా? కళాకారులకే. కాకపోతే అది ఎప్పుడు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేటువంటిది ఈ రోజు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. మరి ఇస్తున్నట్ట లేనట్ట అది వాళ్ళ దృష్టిలో ఇస్తున్నాం అనేటువంటిది. ఇక్కడ తీసుకునే కళాకారుడి దృష్టిలో ఏమవుతుందంటే ఆ 3000 రూపాయలకి ఎవరు అర్హులో కూడా తెలియకుండా అప్లికేషన్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది ఇచ్చే 3000 రూపాయలు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. మామూలుగా రెగ్యులర్ పెన్షన్ కూడా అర్హులైపోతారు వీళ్ళు. కళాకారుణ్ణి బిలో పావర్టీలో చూపెట్టి ఇవ్వడం అనేటువంటిది కళాకారుని అవమానించడం అవుతుంది కదా. మరి కళాకారుడికి కులాన్ని ఈ రోజున ఆపాదిస్తున్నారు, కళాకారుని ఫినాన్షియల్ స్టేటస్ ని ఆపాదిస్తున్నారు. ఈ రెండిట్లకి అతీతంగా ఏ రోజున కూడా ఏ కళాకారుణ్ణి కూడా గుర్తించి ఈ యొక్క మీరన్న పెన్షన్ గాని ఆర్థికంగా ఆదుకోవడం గాని ఈవెన్ సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. మన కళ్ళెదురుగా ఎంతో మంది కళాకారులు ఈ రోజు మరణిస్తున్నారు సరైనటువంటి ఆరోగ్యం పరిస్థితులు లేక. కానీ ఈ రోజున కళాకారులకి ఎవ్వరికీ కూడా ఒక ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా కూడా మనకి ఎక్కడా కూడా ఒక అనుమతులు లేవండి. సో ఇలాంటప్పుడు కానీ వాళ్ళ లైఫ్ అంతా కూడా నార్మల్ వ్యక్తి ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకోవాలనుకుంటాడు, కానీ కళాకారుడు ఆ టైమును కూడా నేను కళకే కేటాయిద్దాం అనుకునేటువంటి పరిస్థితులు. సో ఇలాంటప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు కేటాయిస్తున్నారు. కేటాయించినటువంటి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కళలంటే చాలా తక్కువ, కానీ అది ప్రాపర్ వేలో వెళ్తుందా, అది ఎవరికి అందుతుంది? ఇప్పుడున్నటువంటి సంస్కృతి శాఖ మంత్రులకి కళ అంటే చాలా ప్రాణం, ఇష్టం కూడా. ఆయన మొన్న కూడా కట్టబ్రహ్మణ పాత్రని అద్భుతంగా పోషించారు. కానీ ఇంత ఉన్న అది గ్రాస్ రూట్స్ లో ఏ స్థాయిలో ఉంది అని ఒక్క అవగాహన సదస్సు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. అదే మంత్రి గారి యొక్క స్థాయిలో టూరిజం సదస్సులు రెగ్యులర్ గా పెడుతున్నారు. విశాఖపట్నంలో వివిధ రాష్ట్రాల్లో పెడుతున్నారు. సాంస్కృతిక సదస్సులు ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఉన్న ఎన్జిఓల్ని ఎందుకు ఒక మొబిలైజ్ చేసుకుని వాళ్ళతో కౌన్సిలింగ్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇంతమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి ఏంటి అని చేయలేకపోతున్నారు? గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అప్పట్లో గాంధీ విగ్రహం దగ్గర ఒక రోజు కూచిపూడి నాట్యంలో టీచర్లు కావాలని నిరాహార దీక్ష చేశారు. నా ఆధ్వర్యంలో చాలా మంది టీచర్లు కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు అప్పటి ఎడ్యుకేషన్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారు దాన్ని ఇమీడియట్ గా ప్రొజెక్ట్ చేసి
కూచిపూడి టీచర్ని వివిధ గవర్నమెంట్ పాఠశాలకి పెట్టారు, రెస్పాండ్ అయ్యారు. 15,000 రూపాయల జీతాన్ని కూడా కేటాయించి కూచిపూడి కార్పొరేషన్ కూడా పెట్టారు. ఈ రోజు ఆ కార్పొరేషన్ అలాగే ఉంది, కానీ అందులో అమౌంట్స్ ని మిస్యూజ్ అవుతున్నాయి. కానీ ఈ టీచర్ పోస్టులు గత ప్రభుత్వం తీసేసింది, మళ్ళీ ఈ ప్రభుత్వం వేస్తదేమో అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు మాస్టర్స్ చేసినటువంటి ఎంఏ కూచిపూడి చేసినటువంటి టీచర్లు సుమారు ఒక 600 మంది ఉన్నారు ఖాళీగా. వాళ్ళు ఏ ఉపాధి లేకుండా ఉన్నారు ఇక్కడ, ముఖ్యంగా వైజాగ్. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మీరన్న రాబోయే ఫ్యూచర్ లో మన యొక్క కూచిపూడి నాట్యం ఎలా ఉంటుంది అంటే, ఇది పడిపోక ముందే దీనికి ఆక్సిజన్ ఇస్తే బాగుంటుంది, కానీ పూర్తిగా మనకి ఒక స్థాయిలో పడిపోయిన తర్వాత ఆక్సిజన్ ఇస్తే అది ఆర్టిఫిషియల్ అవుతుంది. కానీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మేధస్సుని చంపేసే విధంగా ఉండకూడదు, మన మేధస్సుని పెంచే విధంగా ఉండాలని ఈ రోజు ప్రభుత్వాలు కానీ ప్రతినిధులు కానీ చెప్తున్నారు. విశ్వగురు అని మనం ఈ రోజు చెప్పుకుంటున్నాం. ఎస్, విశ్వగురు మనం ప్రతి ఒక్క ఫీల్డ్ లోనూ విశ్వగురువే. ఎవ్వరికీ లేనటువంటి కళా సంపద వారసత్వం మన భారతదేశానికి ఉంటుంది. అలాంటి వారసత్వాన్ని మనం రాబోయే తరానికి అందించాలి అంటే డెఫినెట్ గా ఇది ఒక మంచి మూమెంట్. ఈ మూమెంట్ లో ప్రతి ఒక్క సాంస్కృతిక శాఖ కూడా ఫస్ట్ ఈ రోజు ఏ రాష్ట్రంలో ఎంతమంది కళాకారులు ఉన్నారు అనేటువంటి ఎనాలిసిస్ కూడా లేని పరిస్థితిలో ఉన్నామండి. అవును, ఆ మధ్యకాలంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతమంది కళాకారులు ఉన్నారు, వీరందరూ వచ్చి ఇక్కడ ఎన్రోల్ అవ్వాలి అనేది ఒక సిస్టమ్ వచ్చిందని డిపిఆర్ఓ గారి ద్వారా, జిల్లా పౌర సంబంధ శాఖ అధికారి ద్వారా వారికి ఒక నివేదిక వెళితే, ఆ నివేదిక పోలీసు శాఖకు వెళితే వారు వీరు కలిపి ఒక ఐడెంటిటీ కార్డులు ఇస్తారని, కళాకారులు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న ఇబ్బందులు కలిగితే ఈ ఐడి కార్డులతో వాళ్ళకి ఉపయోగం జరుగుతుందని, చాలా మంది ఈ కళాకారుల మధ్యలో ఈ వ్యవస్థ ఇదంతా నలిగింది. కానీ ఎవరికి ఒక ఐడి కార్డు కానీ గుర్తింపు కార్డు కానీ మరొకటి కానీ ఏ విధమైనది వచ్చిన దాఖలాలు అయితే ఏమీ లేవు. ఈ వెనకదల నాటికలకు సంబంధించిన వాళ్ళు వారు ఆర్గనైజ్ చేశారు, నాటక రంగానికి సంబంధించిన వాళ్ళు కోఆర్డినేట్ చేశారు. ఇలా ఏ రంగంలో వాళ్ళు ఆ రంగంలో వాళ్ళు ఆసక్తి కనబరిచారు, ముందుకు వచ్చారు, కార్యరూపంలో ఏమీ రాలేదు. మీరు చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే పర్యాటక శాఖ మంత్రి వర్యులు, అలాగే ఈ వ్యవస్థలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఈ కళారంగాన్ని నెత్తిన పెట్టుకొని పూజించే పరిస్థితి చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. మీరన్నట్టుగా ఈ వ్యవస్థ మీద అవసరమైన సూపర్విజన్, పర్యవేక్షణ అనేది సరిగ్గా జరగనందువలన జరుగుతున్న నష్టం వారి దృష్టికి పూర్తిగా వెళ్ళకపోవడం వలన ఇంకా ఇది ఎలాగే ఉంది అని అనుకుందాము. వెంటిలేటర్ పరిస్థితుల్లో ఉన్న కళారంగం పూర్తి ఆక్సిజన్ తీసుకొని పునరుజ్జీవం పొందుతుందని ఆశిస్తూ బత్తిన విక్రమ్ కుమార్ గౌడ్ గారు నటరాజ మ్యూజిక్ డాన్స్ అకాడమీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నాట్యకళని, పర్టికులర్ గా కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మీరు మీ భవిష్య ప్రణాళిక గురించి కాస్త వివరించాలి. ప్రస్తుతం అయితే నేను వివిధ రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రదర్శనలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యాను. ఎందుకంటే నేర్చుకున్న కళాకారులకి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ ఇవ్వాలని. అందుకే నేను ముఖ్యంగా విశాఖ నగరంలో ప్రారంభించినటువంటి ఫెస్టివల్స్ కి నాకు సంస్థకి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉండేటువంటి రవిశంకర్ నారాయణ గారు, రాజు గారు, ఇలాంటి పెద్ద అధికారులందరూ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అండ్ కార్పొరేట్ పీపుల్ కూడా సపోర్టింగ్ ఎప్పుడు ఉంది. దీనికి తగ్గట్టు ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో నాలాగా డాన్స్ ఫెస్టివల్ చేసేటువంటి ఫెస్టివల్ ఆర్గనైజర్స్ అందరం కలిసి ఒక యూనిట్ గా ఏర్పడి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సిసిఆర్టీ ఎలా అయితే మనకి కేంద్ర స్థాయిలో స్కాలర్షిప్స్ ఇస్తుందో అలాగా మేము కూడా లాస్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేశాము భారతీయ కళా వికాస్ అని చెప్పేసి. ఆ స్కాలర్షిప్ ని సంవత్సరానికి 5,000 చొప్పున ఒక 30 మంది కళాకారులకి లాస్ట్ ఇయర్ శాంక్షన్ చేశాము. అఖిల భారత స్థాయిలో వివిధ డాన్సర్స్ కి. అలాగే రాబోయే రోజుల్లో ఫెలోషిప్లు కూడా ఇస్తున్నాము. ముఖ్యంగా ఎవరైతే ఇండివిజువల్ గా ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనము సపోర్ట్ తీసుకుని
ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని రికగ్నైజ్ చేసే విధంగా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ద్వారా కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ అవగాహన కల్పించడం ద్వారా కానీ వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి నేను నేర్చుకున్న కళని ఏదో ఒక రోజు మీద ఒక వేదిక దొరికితే చాలు అనేటువంటిది. మనందరం కూడా డాన్స్ అంటే సాగర సంగం చూస్తారు. నిజమే, ఒక కళాకారుడికి వేదిక దొరకడం ఎంత అద్భుతమో ఆ కళాకారుడి యొక్క ఫోటోని ఆ రోజు ఇన్విటేషన్ లో చూసుకుని ఎంతో ఆనందపడ్డాడు. సో ఆ స్థాయిలో ప్రతి ఒక్క కళాకారుడు ఉండడానికి మా యొక్క ఫెడరేషన్ ద్వారా మేము ఎప్పుడూ ట్రై చేస్తున్నాము. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా ఫెస్టివల్స్ ఏర్పాటు చేస్తున్నాము. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వాలకు కానీ చెప్పేది ఏంటంటే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక అఫీషియల్ డాన్స్ ఫెస్టివల్ ఉంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో డాన్స్ ఫెస్టివల్ లేదు. ఒక నాట్య సంబంధించినటువంటిది ఫెస్టివల్ కానీ ప్రారంభిస్తే డెఫినెట్ గా ఉపయోగం ఉంటుంది. మళ్ళీ ఆ రోజు కూడా కళ అంటే ఈ రోజు ఏమైపోయిందంటే సినిమా వాళ్ళు మాత్రమే కళ అనే పరిస్థితికి వచ్చేసింది. కళ అనేటువంటిది ముఖ్యంగా ఎవరైతే జానపద ఇటు ట్రైబల్ ఆర్ట్స్ క్లాసికల్ ఆర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించాలి. మన ఉత్తరాంధ్ర గుండె చప్పుడు తప్పెటి గుళ్ళని జపాన్ లో ప్రదర్శించి అమోఘంగా స్టాండింగ్ ఓవేషన్ తీసుకున్నటువంటి కళ మన ఉత్తరాంధ్ర తప్పెటి గుళ్ళు. గ్రేట్ కదా, గ్రేట్. అలాంటి కళల్ని ఈరోజు మనం విశాఖపట్నంలో టూరిజం వాళ్ళతో టైఅప్ అయ్యి బీచ్ లో ఒక అరగంట పాటు మనకి క్యాంప్ ఫైర్ వేసి దింసా నృత్యాన్ని, ఒక పావు గంట పాటు మన తప్పెటగుల్ని ప్రదర్శిస్తే వాళ్ళందరికీ కూడా రోజు ఒక ఉపాధి కల్పించినట్టు అవుతుంది. అవును, టూరిజం పాలసీలో ఎంతసేపు హోటలర్స్ ని, హోటల్ రిలేటెడ్ కమర్షియల్ ఎయిర్ టికెటర్స్ ని ఉంచుతున్నారు, కానీ టూరిజం కి కేంద్ర బిందువు అయినటువంటి మూలమైనటువంటి కల్చరల్ వాళ్ళకి ఎవరిని కూడా అందులో తీసుకోపోవడంతో టూరిజం వేరు కల్చర్ వేరు అని అయిపోయింది. బేస్ టూరిజం రావాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ కళల్ని సంస్కృతిని ప్రతిబింబించాలి. ఈ రోజు అది లేకుండా కేవలం టూరిజం అంటే స్టార్ హోటల్స్ బిల్డింగ్ చేయడము అండ్ ఫుడ్ ఒకటి అంతే తప్పించి కళలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఇచ్చిన కళల్ని వాళ్ళు కేవలం టైం రిస్ట్రిక్షన్స్ తో వాళ్ళకున్నటువంటి వేరియబోట్స్ లోనే చూస్తున్నారు, కానీ మన ప్రాంతీయ కళల్ని రాబోయే తరానికి అందించాలి అనేటువంటి ఆలోచన పెద్ద స్థాయిలో ఉన్నా కింద స్థాయిలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం లేదు. ఆ స్ఫురణ రావాలి, అమలు జరగాలి, అప్పుడే దానికి విలువ అంటూ. చాలా విషయాలను మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు నటరాజ్ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ విక్రమగౌడ్ గారు ఇంతవరకు మనం పంచారు. వారి దగ్గర నుంచి మనం మరింత నాట్యకళ ప్రోత్సాహాన్ని, ఔన్నత్యాన్ని మన విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి, 2 తెలుగు రాష్ట్రాలకి, అదేవిధంగా విశ్వవ్యాప్తంగా భారతదేశ ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని పెంచే విధంగా వారు మరింతగా ముందుకు సాగుతారని ఆశిద్దాం. నమస్కారం అండి. నమస్తే.